నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను బిల్ చక్రధర్. చాలా మంది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గురించి అడుగుతుంటారండి. సాధారణంగా అంటే ఏంటంటే మనకున్న అమౌంట్ని ఎలా డివైడ్ చేయాలి, మనకి జీరోలో కావచ్చు, అలాగే గ్రో యాప్లో కావచ్చు. దగ్గర చూస్తే 1 CR 2 CR ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది క్లయింట్స్ దగ్గర 50 lakhs అండ్ అబోవ్ ఉంది. అలా ఉన్న వాళ్ళందరూ కూడా డైవర్సిఫికేషన్ అని చెప్పి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అలాగే చూస్తే లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, కాంట్రా ఫండ్, అలాగే చూస్తే మీకు స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్ అని ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లోనే దగ్గర 20 స్కీమ్స్ పెట్టారండి. దాన్ని డైవర్సిఫికేషన్ అయితే అన్నారు. ఈవెన్ మీరు కొంత అమౌంట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెట్టినా కూడా, లేదా కొంత గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టినా కూడా దాన్ని కూడా డైవర్సిఫికేషన్ అన్నారు. సపోజ్ మీ దగ్గర 1 crore ఉంది అంటే మాత్రం మీరు డైవర్సిఫికేషన్ ప్రాపర్గా చేయాలి అంటే కనుక కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, కొంత అమౌంట్ SIFలో పెట్టాలి, కొంత అమౌంట్ PMSలో పెట్టాలండి. దాన్ని 100% డైవర్సిఫికేషన్ అంటారు. మనం ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ చేయాలి అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లోనే కాకుండా మనం డైవర్సిఫికేషన్ చేయడం, రకరకాలుగా స్కీమ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనకి ఈక్విటీలో అందుబాటులో మనకి ఎక్సలెంట్గా SBI సెబీ చెప్పిన రూల్ ప్రకారం 4 అయితే కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, తర్వాత SIF స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, తర్వాత వచ్చి మనకి PMS పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, తర్వాత వచ్చి AIF ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఈ 4 కూడా మనకి సెబీ ఆథరైజ్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మార్కెట్లో. సో కాబట్టి ఇందులో మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటే దలుచుకుంటే ఇట్లాంటి వాటిలో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, కొంత SIFలో పెట్టాలి, కొంత PMSలో పెట్టాలి. ఇలా మనం డైవర్సిఫికేషన్ చేస్తే మనకి అధిక రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయండి. మేము కంపేర్ చేసాం. లాస్ట్ 5-6 years నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఎవరైతే కేవలం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారో, కేవలం అది 1 CR కావచ్చు, 2 CR కావచ్చు, వాళ్ళకంటే కూడా ఎవరికైతే ఒక స్టెప్ ఎహెడ్ అయ్యి ఇలా PMSలో డివైడ్ చేస్తే కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి అత్యధికంగా రిటర్న్స్ అయితే బాగా వచ్చాయి. ఈవెన్ కార్పొరేట్ బాండ్స్ కూడా కొంతమంది యాడ్ చేసుకోమని చెప్తున్నాము. ఇట్లాంటి వార్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మార్కెట్లో పూర్తిగా పెట్టకుండా మార్కెట్ నుంచి కొంచెం తప్పించుకోవాలి అంటే మాత్రం కార్పొరేట్ బాండ్సే బెస్ట్ ఆప్షన్ అండి. చాలా మంది బ్యాలెన్స్ అడ్వాంటేజ్లో పెట్టుకోమని చెప్తారు, కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కూడా కొద్ది గొప్ప ఈక్విటీ అయితే ఉంటుంది. అగ్రెసివ్ హైబ్రిడ్ అయితే కనుక 65% మనకి ఈక్విటీలో ఉంటుంది, 30% డెట్లో ఉంటుంది. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో కూడా దగ్గర 60 to 75% దాకా కూడా మనకి ఈక్విటీలో ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి దానికంటే కూడా కార్పొరేట్ బాండ్స్ అయితే ఏవైతే ఉంటాయో, కార్పొరేట్ బాండ్స్ అనేవి పూర్తిగా మార్కెట్కి సంబంధం లేకుండా ఉంటాయి. మనకి గ్యారంటీగా 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేవి చాలా ఉన్నాయి, 10% వచ్చేవి ఉన్నాయి. సో మీరు కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా, కొంత అమౌంట్ కార్పొరేట్ బాండ్స్లో కూడా పెట్టుకోండి. అప్పుడు మనం మార్కెట్ రిస్క్ని తగ్గించుకుంటే వాళ్ళం అవుతాము. లేదంటే SIF కొత్తగా వచ్చింది, SIF స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి. సో కొంత మ్యూచువల్ ఫండ్స్లోను, కొంత SIFలోను, కొంత కార్పొరేట్ బాండ్స్లోను అలా పెట్టుకోండి. సో కార్పొరేట్ బాండ్స్ అనేది రాబోయే రోజుల్లో మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ని రీప్లేస్ చేస్తాయని చెప్తున్నారు. కాబట్టి కార్పొరేట్ బాండ్స్లో మనకి సేఫ్టీ కూడా ఎక్కువ ఉందండి. మనకు కొంచెం కొలాటరల్ కూడా తీసుకుని ఇస్తారు వాళ్ళు మనకి. సో కాబట్టి అది కూడా సేఫ్టీగానే ఉంటుంది. సో కాబట్టి మీ కార్పొరేట్ బాండ్స్ని ఇప్పటి నుంచే అలవాటు చేసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కార్పొరేట్ బాండ్స్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాము. సో అదండి డైవర్సిఫికేషన్ అంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే కాదు, మ్యూచువల్ ఫండ్స్, SIF, కార్పొరేట్ బాండ్స్ ఇలా కాంబినేషన్లో తీసుకోండి. అప్పుడు మీకు మార్కెట్ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అధికంగా లాభం పొందుతారని చెప్తున్నాను. థ్యాంక్ యూ.